హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు కలల ప్రభావం. శ్రీగుప్తుడు ఒక చిన్న పట్టణంలో నగల వ్యాపారి. అతడికి రాజధాని నగరంలో శ్రీకంఠుడు అనే చిన్ననాటి స్నేహితుడున్నాడు. ఈ శ్రీకంఠుడు నగరంలోని గొప్ప ధనికుల్లో ఒకడు. అతడికి సముద్ర వ్యాపారం ఉన్నది. అతడొకసారి శ్రీగుప్తుణ్ణి చూడవచ్చాడు. శ్రీగుప్తుడి నగల వ్యాపారం లాభసాటిగానే జరుగుతున్నదని శ్రీకంఠుడు తెలుసుకున్నాడు. కానీ తాను సముద్ర వ్యాపారంతో గడించే లాభాలతో దాన్ని పోల్చడానికి లేదు. శ్రీకంఠుడు తన స్నేహితుడికి నగరంలో తనకున్న గొప్ప ఆస్తిపాస్తుల సంగతి చెప్పి, ఏవో లాభాలు వస్తున్నవన్న సంతృప్తి తప్ప నువ్వు చేస్తున్న వ్యాపారం ఎదుగు బొదుగులు లేనిది. సముద్ర వ్యాపారం అలాంటిది కాదు. అందులో వచ్చే లాభాలతో కోట్లకు పడగలెత్తవచ్చు. నువ్వు ముందుగా కొంత అనుభవం గడించేందుకు నా వ్యాపారంలో ఒక 10,000 వరహాలు పెట్టుబడి పెట్టి చూడు అని సలహా ఇచ్చాడు. శ్రీగుప్తుడు ఆలోచించి ఒక నిర్ణయానికి రావటానికి కొంత వ్యవధి కావాలి అన్నాడు. శ్రీకంఠుడు సరేనని నగరం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు శ్రీగుప్తుడు 10,000 వరహాలు తీసుకుని నగరానికి బయలుదేరాడు. శ్రీగుప్తుడు చాలా దూరం నడిచి మిట్ట మధ్యాహ్న వేళ దారి పక్కన ఉన్న ఒక మామిడి తోపులో విశ్రాంతి కోసం ఒక చెట్టు నీడన పడుకున్నాడు. అతడికి ఎంతకు నిద్ర పట్టలేదు. నడుం కింద ఏదో పల్లేరుకాయ గుచ్చుకుంటున్నట్టు చాలాసేపు చీకాకు పడి చిన్న కునుకు తీశాడు. ఆ సమయంలో అతడికి ఒక కల వచ్చింది. అతను ఒక సముద్రపు ఒడ్డున ఉన్నాడు. తీరంలో నీళ్ల మీద తేలియాడుతూ అతడికి ఒక అందమైన ఓడ కనిపించింది. అది మొత్తం బంగారంతో నిర్మించడం వల్ల ధగధగ మెరిసిపోతున్నది. వజ్ర వైఢూర్యాలు దానికి తోరణాలుగా వేళ్లాడుతున్నవి. ఓడలో మనుషులున్న సూచనలే లేవు. అలాంటి విలువైన దాన్ని తన సొంతం చేసుకోవాలన్న ఆశతో శ్రీగుప్తుడు సముద్రంలోకి దూకి ఓడకేసి ఈదుగుపోసాగాడు. క్రమంగా అతడిలో శక్తి నశించిపోయి కాళ్ళు చేతులు ఆడించలేని స్థితికి వచ్చాడు. అలాంటి సమయంలో ఒక వికృతాకారిణి అతని 2 కాళ్ళు వడిసి పట్టుకున్నది. ప్రాణభయంతో శ్రీగుప్తుడు, ఎవరు నువ్వు, నన్నెందుకు పట్టుకున్నావు అని ఆ వికృతాకారిణిని అడిగాడు. నేను దరిద్ర దేవతను. ఇంతకాలంగా నిన్ను పట్టుకోవడం నాకు సాధ్యపడలేదు. ఈ తరుణంలో చిక్కావు అంటూ దరిద్ర దేవత వికటంగా నవ్వింది. శ్రీగుప్తుడు దాన్ని పట్టు వదిలించుకోవాలని నానా శ్రమ పడ్డాడు. కానీ అది అతన్ని నీటి కిందకి లాగేసింది. అతడు ఊపిరాడక గిలగిల తన్నుకుంటున్న దశలో మెలకువ వచ్చేసింది. ఈ కల ప్రభావం శ్రీగుప్తుణ్ణి హడలెత్తించింది. అతడు చెట్టు కింద నుంచి లేచి సాయంత్రం వరకు నడిచి చీకటి పడే వేళకు ఒక ఊరి సత్రం చేరుకున్నాడు. ఆ కలను గురించిన ఆలోచనలతో అతడికి రాత్రి నిద్ర పట్టలేదు. సముద్ర వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ధనం గంగపాలని ఆ కల హెచ్చరించినట్లుగా అతడు భావించాడు. తెల్లవారుతూనే నగరం వెళ్లే ఆలోచన మానుకుని ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు. ఈసారి మంచి ఎండవేళకు అతడొక చెరువుగట్టున చేరి అక్కడున్న రావి చెట్టు కింద పడుకున్నాడు. చెరువు మీద నుంచి వచ్చే చల్లని గాలికి శ్రీగుప్తుడికి వెంటనే నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఒక కల. మరొకసారి సముద్రంలో వజ్ర వైఢూర్య తోరణాలతో మెరిసిపోతున్న బంగారు ఓడ కనిపించింది. ఒడ్డున నిలబడి ఉన్న అతడు దాన్ని చేరేందుకు సముద్రంలోకి ఉరికాడు. అతడు ఓడకేసి ఈదుతూ అలసిపోతున్న సమయంలో ఒక అందమైన స్త్రీ ప్రత్యక్షమయ్యింది. ఎవరు నువ్వు? నా దారికి అడ్డం రాకు అన్నాడు శ్రీగుప్తుడు కోపంగా ఆ స్త్రీ కేసి చూస్తూ. ఆ స్త్రీ చిన్నగా నవ్వి, నేను అదృష్ట దేవతను. ఇంతకాలంగా ఏనాడు పనిగట్టుకుని నీ దగ్గరకు రావలసిన అవసరం కలగలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది అంటూ శ్రీగుప్తుడు చెయ్యి పట్టుకున్నది. ఆ తరువాత అతడికి ఈదవలసిన శ్రమ తప్పింది. ఆమె అతన్ని ఓడ లోపల భాగంలోకి తీసుకుపోయి అదృశ్యమయ్యింది. అక్కడ కనిపించిన దృశ్యం శ్రీగుప్తుడికి ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగించింది. అక్కడ ఉన్నది అచ్చు పట్టణంలోని తన నగల దుకాణమే. ఆ మరుక్షణం అతడికి మెలకువ వచ్చింది. శ్రీగుప్తుడు కొద్దిసేపు తనకు వచ్చిన కలను గురించి ఆలోచించి లేచి చెరువులో దిగి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి మార్గం పట్టి నడవసాగాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శ్రీగుప్తుడి ప్రవర్తన వింతగా లేదా? అతడు కలలో దరిద్ర దేవత కనిపించినప్పుడు సముద్ర వ్యాపారం వద్దనుకున్నాడు. అదృష్ట దేవత కనిపించినప్పుడు కూడా వద్దనుకున్నాడు. భిన్నమైన 2 కలల పట్ల
అతడి నిర్ణయం ఒకటే కావడం ఆశ్చర్యంగా లేదా? దరిద్ర, అదృష్ట దేవతలిద్దరూ అతడి అభిప్రాయంలో సమానులు అన్నట్టు కనబడుతున్నది. ఇంతకన్నా మూర్ఖత్వం, అవివేకం మరెక్కడైనా ఉంటుందా? అతడు స్నేహితుడి సలహాను పాటించకపోవడానికి కారణం కలల ప్రభావం కాక మరేదైనా కారణం ఉన్నదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సాధారణంగా మనిషి లౌకిక జీవి. మనస్సును ఆశాదురాశల్లాంటివి పట్టి పీడిస్తున్నా పరమ మూఢుల సంగతి ఏమో గాని వివేకం ఉన్నవాడు వాటిని అదుపులో ఉంచుకుంటాడు. శ్రీగుప్తుడు సాధ్యాసాధ్యాలను తరచి చూడలేని కేవలం ధనాశాపరుడై ఉంటే తన బాల్య స్నేహితుడి సలహాను గురించి ఆలోచించేందుకు వ్యవధి కావాలి అనేవాడు కాడు. సముద్ర వ్యాపారంలో కోట్లు గడించిన వాళ్ళతో పాటు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారనేది శ్రీగుప్తుడి లాంటి వ్యాపారికి తెలిసిన సంగతే. మామిడి తోపులో కలలో కనిపించిన దరిద్ర దేవత, చెరువుగట్టిన కలలో కనిపించిన అదృష్ట దేవత శ్రీగుప్తుడి మనస్సులో సాగుతున్న తర్క వితర్కాలకు ప్రతిరూపాలు. దరిద్ర దేవత చేసిన పని అతడికి భయం కలిగించింది. అదృష్ట దేవత అతన్ని బంగారు ఓడ లోపలికి చేర్చినప్పుడు అక్కడ అతడి కంటపడింది తన నగల దుకాణమే. అంటే ఉన్న దానితో తృప్తిపడు, వంశపారంపర్యంగా సంక్రమించడమే కాక ఎంతో అనుభవం గడించిన నగల వ్యాపారాన్ని వదిలి తెలియని వ్యాపారంలో ప్రవేశించకు అన్న సూచన, హెచ్చరిక అందులో ఉన్నవి. కనుక శ్రీగుప్తుడి నిర్ణయానికి కలల ప్రభావమే కారణం, మరే ఇతర కారణాలు లేవు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? నాకైతే ఈ కథలో అదృష్ట దేవత, దరిద్ర దేవతల్ని అతని మనసులో ఉన్న తర్క వితర్కాలకి ప్రతిరూపంగా ఎలా చూపించారు అన్నది చాలా బావుందండి. మరి మీకేమనిపించింది ఈ కథలో? తప్పకుండా కామెంట్ పెడతారు కదూ! అండ్ థ్యాంక్ యూ.